ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, లక్కీకి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడకు. జ్వరమే కదా బావా, తగ్గిపోతుంది, కంగారు పడుకు. జ్వరమే కదా అంటావేంటి జాను? నీ అక్క నిర్వాకం వల్ల ఇంట్లోనే తగ్గిపోవాల్సిన జ్వరం హాస్పిటల్ వరకు తీసుకొచ్చింది. మా అక్కేం చేసింది మనీషా? లక్కీని వదిలేసి వెళ్ళిపోయింది కదా. దగ్గరుండి చూసుకోమని డాక్టర్ అంతలా చెప్పినా మీ అక్క పెడచమని పెట్టింది. అప్పటికీ మిత్ర పదే పదే చెప్పాడు లక్కీని వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు అని. కంటి పాపలా చూసుకోవాల్సిన పసి పిల్లని వదిలేసి వెళ్ళటానికి మీ అక్కకి మనసెలా వచ్చింది? చిన్నపిల్లని చూసుకోవడం కన్నా ముఖ్యమైన పనేంటో తనకి. అవునులే, లక్కీ తన కన్న కూతురు కాదు కదా. ఇదే జున్నుగడికి జరుగుంటే లక్ష్మి ఇలాగే వదిలేసి వెళ్ళుండేదా? మామ్, వదిన అన్ని మాటలు అంటున్నావు. మీరిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, మీరెందుకు లక్కీని చూసుకోలేదు? లక్కీకి జ్వరం తగ్గాలని నేను నీ పెళ్ళం గుడికెళ్ళి పూజలు చేసొచ్చాంరా. అప్పుడు లక్ష్మి ఎటో వెళ్ళిపోతుందని మాకేం తెలుసు? డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అయిపోయిందని తీసుకురావడానికి నేను వెళ్ళాను. నేను వచ్చేలోపు లక్కీని వదిలేసి లక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది. కనీసం మాతో అయినా చెప్పుంటే మేమైనా ఇంట్లో ఉండి లక్కీని కంటికి రెప్పలా చూసుకునేవాళ్లం. ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. తప్పు చేశావు మిత్ర. అనవసరంగా లక్కీని లక్ష్మిని చూసుకోమని చెప్పి తప్పు చేశావు. నన్ను చూసుకోమని ఉంటే పూల్లో పెట్టుకుని చూసుకునేదాన్ని. ఈ పాటికి జ్వరం తగ్గించేసేదాన్ని. అవును మిత్ర, అనవసరంగా లక్ష్మిని నమ్మావు. దానివల్ల ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పిల్ల ఐసీయూలో ఉంది. ఆ సెలైన్లు, ఆక్సిజన్లు అవన్నీ చూస్తూ ఉంటే భయం వేస్తోంది. అంత చిన్న పిల్లకి ఇంత పెద్ద శిక్ష ఏంటని గుండె తరుక్కుపోతుంది. నిన్న లక్ష్మి నిర్లక్ష్యం చూసి కూడా ఈ రోజు లక్కీని తనకప్పగించావు. కానీ లక్కీకేమైనా అయితే దానికి కారణం లక్ష్మి మాత్రమే కాదు మిత్ర, నువ్వు కూడా. మనీషా, మా అక్క గురించి ఊరికే చాడీలు చెప్పి బావకి కోపం తెప్పించుకు. ఊరికే ఎందుకంటావు? మీ అక్క మామ్, వదిన ఏ పరిస్థితుల్లో లక్కీని వదిలేసి వెళ్ళిందో మనకి తెలియదు కదా. తను ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా లక్కీని వదిలేసి వెళ్ళి పెద్ద తప్పు చేసింది. తనని క్షమించను. లక్కీకి ఏదన్నా జరిగితే తనంతు చూస్తా. ఇప్పుడిప్పుడే అన్నయ్య వదిన దగ్గరవుతున్నారు అనుకుంటే ఇప్పుడు జరిగిన గొడవ దేనికి దారితీస్తుందో. లక్ష్మి వస్తుంది, గేమ్ స్టార్ట్ చేయి. మీరు కూడా సపోర్ట్ చేయాలంటీ. ఆగు లక్కీ. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏ మొహం పెట్టుకుని వచ్చావు? లక్కీ బతికిందో లేక చచ్చిందో చూడటానికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు మనీషా? లక్కీని గాలి కొదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని గురించి ఇంకేం మాట్లాడాలి బావగారు?
లక్కీ ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న వారికి ఆ మనిషి గురించి ఏం చెప్పాలి? నేను లక్కీని గాలి కొదిలేదు, తనని పట్టించుకోకుండా వెళ్ళిపోలేదు. ఆ, కొంపతీసి లక్కీని నాకు అప్పగించి వెళ్ళానని చెప్తావా ఏంటి? మనీషా, నువ్వు వెళ్ళమని బలవంతం చేస్తేనే కదా నేను వెళ్ళాను. లక్కీని నువ్వు చూసుకుంటానని మాటిస్తేనే కదా నేను వెళ్ళాను. ఆపు నీ అబద్ధాలు. నేరం నువ్వు చేసి నింద నా మీద వేస్తున్నావా? మిత్ర దగ్గర నిన్ను చెడ్డదాన్ని చేసి తను మంచిది అని మార్కులు కొట్టేయాలి కదా. మిత్ర గారు, నేను నిజమే చెప్తున్నానండి. జాను, దేవయాని అత్తయ్య ఇంట్లోనే ఉన్నారనుకున్నాను. వాళ్లతో కలిసి లక్కీని చూసుకుంటాను అని మనీషా కూడా చెప్పింది. అందుకే నేను వెళ్ళానండి. 1 గంటలో తిరిగి వచ్చేద్దామని వెళ్ళాను. లక్కీ మీద ఒట్టేసి Shut up! చెప్తున్నాను. చేసిన ఘనకార్యం చాలదన్నట్టు ఇంకా లక్కీ మీద ఒట్టేస్తున్నావా? ఇప్పటికే సగం ప్రాణంతో ఉన్న ఆ పసిపిల్లని నువ్వు పూర్తిగా చంపేయాలనుకుంటున్నావా? అవే మాటలు మిత్రా. లక్కీని లక్ష్మి ఎందుకు చంపుకుంటుంది? లేకపోతే తను చేసిందేంటి డాడ్? లక్కీని వదిలి వెళ్ళొద్దు అని పదే పదే తనకి చెప్పాను. లక్కీని చూసుకుంటుందనే నమ్మకంతో నేను వెళ్ళాను. కానీ తను నా నమ్మకాన్ని వమ్ము చేసింది. లక్కీని వదిలేసి వెళ్ళిపోయింది. లేదు మిత్ర గారు, నేను లక్కీ కోసమే వెళ్ళాను. లక్కీకి మంచి చేద్దామనే వెళ్ళాను. ఆపు నీ డ్రామాలు. ఆ రోజు మిత్రని వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు లక్కీని వదిలేసి వెళ్ళావు. అప్పుడు వెళ్ళింది మిత్ర కోసమే, ఇప్పుడు వెళ్ళింది లక్కీ కోసమే అని నాటకాలు ఆడుతున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.